విజయవాడలోని కరెన్సీ నగర్ ప్రాంతంలో ఉన్న రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి అత్యవసర వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో రోగులు వారి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఎమర్జెన్సీ వార్డులోని ఎలక్ట్రికల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. అయితే పరిస్థితిని గమనించిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై చిన్నారులు సహా రోగులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆసుపత్రి సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలను అధికారులు విచారణ చేపట్టారు. వచ్చింది మేడం, వచ్చింది. బాయ్ బాయ్. ఎన్టీవీ వీడియో విజయవాడలోని కరెన్సీ నగర్ ప్రాంతంలో ఉన్న రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రి అత్యవసర వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో రోగులు వారి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఎమర్జెన్సీ వార్డులోని ఎలక్ట్రికల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. అయితే పరిస్థితిని గమనించిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై చిన్నారులు సహా రోగులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఆసుపత్రి సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, విజయవాడలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? విజయవాడ కరెన్సీ నగర్ లో రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం. ఎమర్జెన్సీ వార్డులో, చిన్నపిల్లల ఆసుపత్రుల్లో అత్యవసర వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వార్డులోనే ఎలక్ట్రికల్ బోర్డు విద్యాఘాతం జరిగిన కారణంగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో పలువురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. అకస్మాత్తుగా పొగలు మంటలు వ్యాపించడంతో రోగులు ఆందోళన చెందారు. ఆసుపత్రి ప్రాంగణంలో కేకల ఆర్తనాదాలతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతను గమనించిన ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఎమర్జెన్సీ వార్డులోని చిన్నారులను, ఇతర రోగులను సురక్షితంగా ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలు ఆర్పేశారు. ఈ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఓకే, థ్యాంక్ యూ సాయిబాబు.